ఒకసారి చూడండి. వీటి నుంచి గతంలో బిట్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఎంఎంపిఐ అంటే మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మరి దీనిని రూపొందించిన వారు హతావే మెకిన్లీ కనుగొన్నారనమాట. ఎంఎంపిఐ అంటే మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మరి దీనిలో 550 ప్రశ్నలు ఉంటాయి. హతావే మెకిన్లీ కనుగొన్నారు. 550 ప్రశ్నలు ఉంటాయి. డిప్రెషన్ అంటే ఇందులోనే మరి ఈ హతావే మెకిన్లీ కనుగొన్నారు కదా, ఇందులో ఈ భాగాలు ఉంటాయన్నమాట 7. ఇవి ఒకసారి చూడండి. వీటి నుంచి బిట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. డిప్రెషన్ అంటే నిరుపయోగమైనటువంటి ఆలోచనలు, నిరాశవాదం, నిరుత్సాహాన్నే డిప్రెషన్ అంటారు. నిరుపయోగమైనవి అంటే అసలు ఉపయోగం లేనటువంటి ఆలోచనలు కానీ, నిరాశావాదం కానీ, నిరుత్సాహం కానీ ఇది డిప్రెషన్ కిందకి వస్తుందన్నమాట. నెక్స్ట్ హైపోకాండ్రియాసిస్. హైపోకాండ్రియాసిస్ అంటే అకారణ శరీర దుశ్చింత. అంటే ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆతృత చెందడం. ఆరోగ్యాన్ని గురించి, శరీరాన్ని గురించి అనవసరంగా ఆతృత చెందడం అనేటటువంటిది హైపోకాండ్రియాసిస్ అంటారనమాట. నెక్స్ట్ వన్ హిస్టీరియా. శరీర సంబంధం కానటువంటి శిరోభారం. శరీర సంబంధం కాని శిరోభారాన్ని హిస్టీరియా అంటారు. అలాగే హైపోమానియా. హైపోమానియా అంటే దీన్నే ఆల్పోన్మాదం అంటారు. అధికంగా ఉద్రేకపడడాన్నే హైపోమానియా అంటారు. అధికంగా ఉద్రేకపడడాన్నే హైపోమానియా అంటారు. సైకోస్థీనియా. సైకోస్థీనియా అంటే అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే దృఢంగా చేయడం. అర్ధరహితమైనటువంటి పనులు పదే పదే దృఢంగా చేయడాన్ని ఏమంటారంటే సైకోస్థీనియా అంటారు. పెరినాయియా అంటే చిత్తభ్రమ. అధిక అనుమానాలు, ఔన్నత్య విభ్రమణం కలిగి ఉండడాన్నే మరి చిత్తభ్రమ అంటారనమాట. సైకోపతిక్ డీవియేషన్స్ అంటే సంఘ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం. చూడండి, ఇవి ఒక్కసారి మీరు చూస్తే అధికంగా ఉద్రేకపడడం హైపోమానియా. హిస్టోరియా అంటే శరీర సంబంధం కానటువంటి శిరోభారం. అర్థవంతమైన పనులు పదే పదే చేయడం సైకోస్థీనియా. మరి పెరినాయియా అంటే చిత్తభ్రమ. అంటే అధికమైనటువంటి అనుమానాలు కలిగి ఉండడం, ఔన్నత్య విభ్రమణం కలిగి ఉండడం అవుతుందన్నమాట. మరి సైకోపతిక్ డీవియేషన్స్ అంటే సంఘ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. చూడండి, గతంలో ఎక్కువగా మనకి మూర్తిమత్వం, అభ్యసనం వీటి నుంచి ఎక్కువగా బిట్స్ వస్తున్నాయి కదా. మూర్తిమత్వం గురించి, అభ్యసనం గురించి ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోదాం. మన బిట్టు పోకుండా ఉంటుందన్నమాట. మూర్తిమత్వం గురించి, అభ్యసనం గురించి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి నిర్వచనాలు. ఆల్ఫోర్డ్ యొక్క నిర్వచనం ఏంటంటే ఏ మనోశారీరక విధానాలైతే ఒక నిర్దిష్ట పద్ధతిలో వ్యక్తి పరిసరాలతో సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత గతిశీల నిర్వహణయే అతని యొక్క మూర్తిమత్వం అని నిర్వచించినది ఆల్ఫోర్డ్ అన్నమాట. ఆల్ఫోర్డ్ గుర్తుపెట్టుకోండి. ఏ మనోశారీరక విధానాలైతే అని వచ్చిందంటే ఆల్ఫోర్డ్. ఓల్డ్ ఫస్ట్ నుంచి ఉందండి ఇది. నెక్స్ట్ వన్ కాటిల్ యొక్క నిర్వచనం చూస్తే మరి ఈయన లక్షణాంశ సిద్ధాంతాన్ని రూపొందించారు. 16PF అనేటటువంటి ఒక లక్షణాంశ స్కేల్ ను కూడా ఈయన ప్రశ్నావళిని కూడా ఈయన రూపొందించడం జరిగింది. మరి ఒక సన్నివేశంలో ఒక వ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం. ప్రాగుక్తీకరించడానికి దోహదపడేదే మూర్తిమత్వం అని తెలియజేసిన వారు కాటిల్. ప్యారిస్ అంటే సంస్కృతి. ప్యారిస్ అంటే సంస్కృతి గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ అంటే సంస్కృతి. క్యాటిల్ అంటే ఈ వ్యక్తి ఏం చేస్తాడు అనేటటువంటి కీ గుర్తుపెట్టుకోండి. క్యాటిల్ వ్యక్తి ఏం చేస్తాడు అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఈడబ్ల్యూ బర్జెస్ అంటే లక్షణాంశాల సమైక్యం. ఒక వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే మూర్తిమత్వం అని బర్జెస్ తెలియజేశారు. జేఎఫ్ బ్రౌన్ ఏం చెప్పారంటే మూర్తిమత్వం అంటే గుణాత్మక నమూనా. బ్రౌన్ గుణాలు కలిగిన వాడు అట్లా గుర్తుపెట్టుకోండి. బ్రౌన్ గుణాలు కలిగిన వాడు. ప్యారిస్ సంస్కృతి బాగుంటుంది. బర్జెస్ లక్షణాలు బాగుంటాయి.
మరి కాటిల్ ఏం చేస్తాడో అలా గుర్తుపెట్టుకోండి. ఆల్ఫర్డ్ ఏ మనోవైజ్ఞానిక అంటే ఏ శారీరక విధానాలను వస్తుంది కదా. ఇట్లా ఏదో ఒక కీ పాయింట్ పెట్టుకోండి. క్యాటిల్ అంటే ఏం చేస్తాడు, ప్యారిస్ సంస్కృతి బాగుంటుంది, బడ్జెస్ లక్షణాలు బాగుంటాయి, బ్రౌన్ గుణం కలిగిన వాడు, ఇట్లా గుణాత్మక నమూనా. అలాగే విలియం బర్ట్ జేమ్స్ ఒక వ్యక్తి పరిసరాలతో ప్రతిచర్యలు పొందినప్పుడు అతనిలో ప్రస్ఫుటమయ్యే శాశ్వత మానసిక లక్షణాంశాల ప్రత్యేక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని చెప్పారు. శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని చెప్పారు. కాంటరు ప్రతిచర్యల మొత్తము ఆ వ్యక్తి చేసే కృత్యాల మొత్తం. ప్రతిచర్యలు కృత్యాలు అనేస్తే కాంటర్. ప్రిన్స్ స్వతహాగా సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంటుంది, అట్లా స్వతసిద్ధంగా బ్రతకగలడు ప్రిన్స్ అనగానే గుర్తుపెట్టుకోండి. స్వతసిద్ధం అని కనిపిస్తే ప్రిన్స్ గుర్తుకు రావాలి. కాటిలు ప్రతిచర్యలు కృత్యాలు గుర్తుకు రావాలి. ఓకేనండి. ఇంతే మూర్తిమత్వం గురించి మీకు గుర్తొచ్చాయంటే అక్కడ ఏదైనా చేయగలుగుతారు. ఆల్ఫర్డ్ ఏ శారీరక రావాలి. క్యాటిల్ ఒక వ్యక్తి ఏం చేస్తాడో, క్యాటిల్ అనే వ్యక్తి ఏం చేస్తాడో, ప్యారిస్ సంస్కృతి, బడ్జెస్ లక్షణాంశాలు బాగుంటాయి, బ్రౌన్ గుణాత్మకమైన వాడు, విలియం బర్ట్ జేమ్స్ శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన అని చెప్పారు. కాటిల్ వచ్చే ప్రతిచర్య కృత్యాలు, ప్రిన్స్ స్వతసిద్ధ గుణాలు అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అభ్యసనం. హిల్గర్డ్ హంటర్ అంటే చర్య, అనుభవ శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే చర్య అని చెప్పారు. చర్య అయితే హంటర్ చర్య. డెసికో క్రాఫర్డ్ మరి ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి గ్రంథము డెసికో క్రాఫర్డ్. అలాగే అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వలన ప్రవర్తనలో వచ్చే దాదాపు శాశ్వతమైన మార్పు అని చెప్పారు. ఆచరణ కనిపించాలి, దాదాపు శాశ్వతమని కూడా కనిపించాలి. అభ్యసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. ఈ మార్పు ఆచరణ వల్ల వస్తుంది. అటువంటి మార్పు అనేది దాదాపు శాశ్వతమైనది. ఇట్లా చెప్పింది డెసికా క్రాఫర్డ్. మరి గేట్స్ ఏం చెప్పారు చూడండి. గేట్స్ ఏం చెప్పారంటే ఆచరణ కాదు, అనుభవం ద్వారా వచ్చే మార్పు, అనుభవ శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు అన్నారు. ఆచరణ అయితే డెసికో క్రాఫర్డ్, అనుభవము అనంటే గేట్స్. ఓకేనండి. కింబ్లే ఏం చెప్పారు చూడండి. కింబ్లే నిర్వచనంలో అభ్యసనం అనేది ప్రవర్తన శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వతమైన మార్పు. ఇది పునర్బలంతో కూడిన ఆచరణ వల్ల వస్తుంది. ఈయన కూడా ఆచరణ చెప్పారు, దాదాపు శాశ్వతమైన మార్పు చెప్పారు, కానీ సర్వసాధారణం అనే వర్డ్ వస్తే కింబ్లే. మరి హర్జన్ హాన్ అంటే ఒక డ్రింకర్ ఎట్లా గుర్తుపెట్టుకోండి. హర్జన్ హాన్ అంటే ఒక డ్రింకర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. ఇది అనుభవం ద్వారా వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల రాదు. ఎట్లా గుర్తుపెట్టుకోండి. హర్జన్ హాన్ అంటే ఒక డ్రింకర్ ఎట్లా గుర్తుపెట్టుకుంటే మత్తు పదార్థాలు అనే వర్డ్ కనిపిస్తే హర్జన్ హాన్. సర్వసాధారణం కింబ్లే సర్వసాధారణం. గేట్స్ కి అనుభవం ఉందని గుర్తుపెట్టుకోండి. అనుభవం అనగానే గేట్స్ గుర్తుకు రావాలి. మరి దాదాపు శాశ్వతమైన మార్పు ఆచరణ, కానీ ఇక్కడ ఇది రాదు, సర్వసాధారణమైన అనే రాదు. హిల్గార్డ్ హంటర్ అంటే చర్య అనిస్తే ఏందే. ఓకేనండి. మరి ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆల్ఫర్డ్ ఏమనో శారీరక విధానాలు అయితే అని వస్తుంది. కాటిల్ ఏం చేస్తాడో, ప్యారిస్ సంస్కృతి, బడ్జెస్ లక్షణాంశాల సమైక్యం, బ్రౌన్ గుణాత్మక నమూనా. అలాగే హిల్బర్ట్ జేమ్స్ శాశ్వత మానసిక లక్షణాల ప్రత్యేక వ్యవస్థాపన వస్తుంది. కాంటర్ చర్య ప్రచర్యలు మొత్తం కృత్యాల మొత్తం. ప్రిన్స్ జైవిక స్వతసిద్ధ గుణాలు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ హిల్బర్ట్ హంటర్ ప్రవర్తనలో వచ్చే మార్పు, ప్రవర్తనలో వచ్చేటటువంటి వచ్చే చర్య. అలాగే గేట్స్ ప్రవర్తనలో వచ్చేటటువంటి మార్పు. ఇప్పుడు గేట్స్ గురించి ఏం చెప్పుకున్నాం, అనుభవం అనేటటువంటి వర్డ్ కనిపిస్తే గేట్స్ అన్నమాట. డెసికో క్రాఫర్డ్ దాదాపు శాశ్వతమైనది, ఆచరణ ద్వారా వస్తుంది. కింబ్లే ఏం చెప్పారు, సర్వసాధారణమైన వస్తే కింబ్లే. మరి హర్జన్ హాన్ ఏం చెప్పారు, ఇంచుమించు శాశ్వతమైనది మార్పు. మరి అలాగే మత్తు పదార్థాలు, అలసట ఇట్లాంటి వర్డ్స్ అన్ని కనిపిస్తాయి. ఓకే అండి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తామే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించే శక్తి కలిగి ఉన్నామని భావించే దశ ఏంటి? కౌమార దశ. బాలలు వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తులు గురించినటువంటి వివరాలు తెలిపినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? బాలల వికాసంలో మైలురాళ్ళు మరియు విపత్తుల గురించి వివరించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త హెవిగ్ హారెస్ట్.
సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడే వయస్సు 6 నుండి 8 నెలలు. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేటటువంటిది ఒక నియంత్రిత పరిశీలన. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేకమైన సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు జి.డబ్ల్యూ. ఆల్ఫోర్డ్. అందని ద్రాక్ష పుల్లన అనే సామెత దీనికి ఉదాహరణ, హేతుకీకరణకి ఉదాహరణ. సైన్స్‌లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు సాధించగలగడం అనేది ఏకకారక సిద్ధాంతాన్ని సూచిస్తుంది. ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించేటటువంటి వివేచనం ఏంటి? ఆగమన వివేచనం. పిల్లలు అంటే రివర్స్ చూసుకోండి. ప్ర ఇక్కడ ప్రత్యేక టు సాధారణ అంటే ఆగమనం. రివర్స్ అయితే నిగమనం. పిల్లలు అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏంటి? యాంత్రిక బోధన జరిగినప్పుడు. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. యవ్వనారంభ దశ. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు వైగాట్స్కీ. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏమిటి? బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం అవధానం. కౌమార దశ యొక్క లక్షణం ఏంటి? నాయకారాధన. కౌమార దశ యొక్క లక్షణం నాయకారాధన. పెళ్లి అనే అంశమును గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు గుర్తుకు రావడం. సంసర్గ ఆలోచన. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే భౌతిక సామర్థ్యం ఏంటి? ప్రజ్ఞ. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించేటటువంటి భౌతిక సామర్థ్యం ఏంటి అంటే ప్రజ్ఞ. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో ఈ అనుభవం ఉపయోగపడింది. దీనికి గల కారణం ధనాత్మక బదిలీ జరిగింది అని అర్థం. నిరక్షరాస్యులకు నిర్వహించేటటువంటి పరీక్ష ఏంటి? అంటే ఇది ఒక ఉదాహరణగా చెప్పవచ్చు అనమాట. భాటియా ప్రజ్ఞ పరీక్ష అనేది నిరక్షరాస్యులకు ఉపయోగిస్తాం. చికిత్సా పద్ధతికి గల మారుపేరు వ్యక్తి అధ్యయన పద్ధతి. 3 సంవత్సరాల వయసులో పిల్లలలో ఏర్పడే భావన ఏమిటి? ఆకార భావన ఏర్పడుతుంది. నీడను చూసి దెయ్యమని భావించుట భ్రమ. మెండల్ సూత్రాలను పూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతికి చెందుతుంది. ఇది ఒక క్రియాత్మక స్మృతి. అంటే పని జరిగింది. ప్రయోగపూర్వకంగా అంటే పని జరిగింది. సో క్రియాత్మక స్మృతి. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం. గెస్టాల్ట్ థియరీ అంటాం కదా అది. ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించేవి ఏమిటి? అనుకరణ ద్వారా అభ్యసనం, నమూనా అభ్యసనం, పరిశీలన ద్వారా అభ్యసనం. ఇవన్నీ కూడా సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తిస్తాయి. అభ్యసనం అనేటటువంటిది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పదార్థాల వల్ల కాదు అని వివరించినది ఎవరు? హెర్గెన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఒప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా పెరిగేటటువంటి సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏమిటి? ఆరోహణ వక్రరేఖ. ఒక వ్యక్తికి గాని, వస్తువుకు గాని, సంఘటనకు గాని సంబంధించి కల్పించేటటువంటి సాధారణ అవగాహన ఏమిటి? భావన. డెజావు అనేటటువంటిది ఫ్రెంచి పదం. డెజావు అనేది ఫ్రెంచి పదం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? నియత క్రమశిక్షణ సిద్ధాంతమే పురాతనమైనటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. PIED ఫుల్ ఫామ్ ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. .జిప్ ఫైల్ యొక్క ఫార్మాట్ యొక్క అర్థం గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మాట్. NEP 2020 ప్రకారం విద్యలో సన్నాహక దశ వయస్సు 3, 4, 5 తరగతులు. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిసారిగా రూపొందించిన సంవత్సరం 1968. RTE 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఎంత? అధ్యాయం 2. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకోగలిగేటటువంటి శాతం ఎంత? 5%. వైగాట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏమిటి? సాంఘిక విషయాల విశ్లేషణ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమంగా తగ్గేటటువంటి సందర్భంలో ఏర్పడేటటువంటి అభ్యసన వక్రరేఖ. తగ్గుతుంది అంటే అవరోహణ వక్రరేఖ అని గుర్తుపెట్టుకోండి. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటన పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు జెర్సీల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేటటువంటిది దండనను బహుమతి కోసం వీరెన్నింటి కోసం నేర్చుకోవడం బహిర్గత ప్రేరణ. టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక
ఇది ఒక జన్యుపరమైనటువంటి కారకం. టర్నర్ సిండ్రోమ్ అనేది జన్యుపరమైన కారకం. డాట్ టీఎక్స్టీ ఫైల్ ఫార్మ్ యొక్క అర్థం. ప్లేస్ టెక్స్ట్ ఫైల్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3 3+4. అంతర్జాతీయ బాలల రక్షణ పరిరక్షణ దినం. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. ఆర్టీఈ 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించే సెక్షన్ ఏమిటి? సెక్షన్ 0.3 సెక్షన్ 03. హైపోగ్లైసీమియా అనేటటువంటిది ఈ వైకల్యానికి దారితీస్తుంది. హైపోగ్లైసీమియా అనేది అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. రవి శారీరక వయసు 10 సంవత్సరాలు, మరి మానసిక వయస్సు 12 సంవత్సరాలు. అయితే ఐక్యూ ఎంత? రవి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు. అయితే ఐక్యూ ఎంత? 120. MA/CA ఇంటూ 100 కాబట్టి 120 అనేది అవుతుందన్నమాట. మూక్స్ ద్వారా ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచిత కోర్సులు అందుబాటులో ఉంటాయి మూక్స్ అనేటటువంటి ద్వారా. TARL యొక్క ఫుల్ ఫామ్ టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? బ్రూనర్. ఫ్యూచర్లెన్ అనేది ఒక మూక్స్ ను అందజేసేటటువంటి సంస్థ. ఎవరి పేరు మీదుగా ఏపీలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుంది? డొక్కా సీతమ్మ. అభినయం, నృత్యం చేయడం అనేవి ఈ క్రింది నైపుణ్యాలకు చెందినవి. శారీరక నైపుణ్యాలు. 2 సంవత్సరాల వయసులో రాజు ఎత్తు ఆధారంగా 2 సంవత్సరాల వయసులో అతని ఎత్తును 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీనమైనటువంటి సూత్రం ఏంటి? వికాసం ప్రాగుక్తీకరించవచ్చు. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం ఏంటి? స్కీమాటా. వ్యక్తులలో సెనైలిటీ యొక్క లక్షణం కనిపించే దశ వృద్ధాప్య దశ. ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ ఎక్కడ? క్రీడా దశలో చొరవ తప్పు చేశాననేటటువంటి భావన ఏర్పడుతుంది. ఇక్కడ సెనైలిటీ అంటే అర్థం ఏంటంటే వృద్ధాప్య దశ. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తానుగా కొంతమేరకే నేర్చుకుంటాడు. మిగిలింది ఇతరుల సహాయంతో సమర్థవంతంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో నేర్చుకున్న దానికి మధ్య ఉన్నటువంటి తేడాను ఇలా పిలుస్తారు. సామీప్య వికాస మండలం అని పిలుస్తారు. పిల్లల గ్రాహ్యక పరీక్ష అంటే CAT, చిల్డ్రన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అను రూపొందించిన వారు ఎవరు? ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. ఒక విద్యార్థి యొక్క శారీరక వయసు ఇచ్చారు, మానసిక వయసు ఇస్తే ప్రజ్ఞాలబ్ధి. మరి ప్రజ్ఞాలబ్ధి తెలుసు కదా, మానసిక వయసుపై శారీరక వయసు ఇంటూ 100. నిజ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించేటటువంటి ప్రక్రియే చర్యాత్మక పరిశోధన. చూడండి అని నిర్వచించిన వారు ఎవరు? స్టీఫెన్ M. కోరే. తన ఆలోచనలు ప్రక్రియలను తనకు తానుగా సమర్థించుకోవడం లేదా తనకు తానుగా ఆలోచించుకోవడం, తనేంటి అనేటటువంటి తాను తెలుసుకోవడమే స్వబుద్ధి లేదా దాన్ని సంజ్ఞానాత్మకత అంటాం. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఆల్ఫోర్డ్ అన్నమాట. అంటే అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఆల్ఫోర్డ్ వాట్సన్ వస్తారు. వాట్సన్ కూడా లక్షణాంశ సిద్ధాంతానికి చెందుతారు అన్నమాట. నెక్స్ట్ వన్ శాస్త్రీయ నిబంధనంలో కాటిల్ కూడా వస్తారు, లక్షణాంశ సిద్ధాంతంగా చెప్తారు. శాస్త్రీయ నిబంధనంలో వీళ్ళు ముగ్గురే లక్షణాంశ సిద్ధాంతం. నిబంధిత ఉద్దీపన ఏంటి? గంట. హెబ్బింగాస్ దారుణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం. దారుణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత 72% మర్చిపోతాం. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేటటువంటిది ఎట్లా ఉంటుంది? అమూర్తంగాను సంక్లిష్టంగాను ఉంటుంది. మూల్యాంకనం అనేది ఈ రంగానికి చెందుతుంది. జ్ఞాన రంగం. రాజు 25 పదాలను గల జాబితాను మరి 20 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. మరి ఒక వారం తర్వాత అదే జాబితాని తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని యొక్క పొదుపుకరణ. మనకు అడిగేది ఏంటంటే ప్రయత్నాల సంఖ్య మాత్రమే మనం తీసుకోవాలి, మిగతా సంత అంతా మనకు అవసరం లేదు. ఇక్కడ అసలు ప్రయత్నాలు ఎంత అంటే అసలు ఒరిజినల్ గా ఎన్నిసార్లు ఫస్ట్ నేర్చుకున్నాడు? 20 సార్లు. తర్వాత రెండోసారి నేర్చుకోవడానికి ఎంత సమయం పట్టింది? బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. సో ఇక్కడ 12/20 ఇంటూ 100 అని చేసుకుంటే 60% అనేటటువంటిది వస్తుంది అన్నమాట పొదుపుకరణ. కుడి చేతితో బొమ్మలు వేసేటటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలగడం. కుడి చేతితో వేసేవాడు ఎడమ చేతితో వేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు. ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వారు ఎవరు? రూబిన్. బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాముఖ్యత ఇచ్చింది. బ్రూనర్ యొక్క బోధనా సిద్ధాంతం అంతర్గత ప్రేరణకు అధిక ప్రాముఖ్యత ఇచ్చింది. ఎమోషన్ అనే పదం ఈ క్రింది పదం నుండి ఏర్పడింది. ఎమోవీర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. అభ్యసనం అంటే మరి అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు
జరిగే చర్య అని నిర్వచించిన వారు ఎవరు? హిల్గార్డ్ మరియు హంటర్. చదవడంలో ఆసక్తతకు గల కారణం ఏంటి? అలెక్సియా. చదవడంలో ఆసక్తిత అయితే అలెక్సియా. డాట్ బిఎంపి ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? బిగ్ మ్యాప్ ఫైల్స్ అన్నమాట. బిగ్ మ్యాప్ ఫైల్స్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయడం అనేది దీనికి చెందుతుంది. ఉద్దీపన విచక్షణకి చెందుతుంది. ఈసీసీఏ అనగా అర్థం ఏంటి? ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్‌టీఈ 2009 అనే పేరు చైల్డ్ ద రైట్ టు చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్‌గా తెలియజేసేటటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 1. నిరంతర సమగ్ర మూల్యాంకనం సీసీఈను ఏపీలో ఎప్పుడు ప్రారంభించారు? సీసీఈను 2012-2013లో ప్రారంభించారు. లక్ష్మీ ప్రేమలో వైఫల్యం పొందింది. మరి ఆమె మర్చిపోవుటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. సో ఇది ఉదాత్తీకరణానికి చెందుతుంది. ఉదాత్తీకరణ. ఉడాసిటీ అనేది ఒక మూక్స్‌ను అందజేసేటటువంటి సంస్థ. ఉడాసిటీ అనేది మూక్స్‌ను అందజేసే సంస్థ. ఏపీలో అమలు పరుస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం అనేది యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? విద్యార్థికి అవసరమైనటువంటి వస్తువులు అందించడం. విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం. భాషా గ్రహణ యంత్రం ఎల్ఏడి భావన ఏంటి? వీరికి సంబంధించింది. చామ్స్కీకి సంబంధించింది ఎల్ఏడి భావన. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్ అన్నమాట. సిసిఈ అనగా నిరంతర సమగ్ర మూల్యాంకనం. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు చార్లెస్ జెడ్. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వ్యక్తంతర్గత ప్రజ్ఞ. సహకార మరియు సహచర్య అభ్యసనాలు ఏంటి? విద్యార్థి కేంద్రీకృతమైనది. సహకార మరియు సహచర్య అభ్యసనాలు విద్యార్థి కేంద్రీకృతమైనవి. పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశలో జరుగుతుంది. ఉత్తర చర్యాత్మక దశ. ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఏంటి? ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చేది సంసిద్ధత నియమం. చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు ఎవరు? చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు. మానసిక వికలాంగులకు ఇచ్చేటటువంటి అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలనాలు ఈ రకానికి చెందుతాయి. మానసిక వికలాంగులకు ఇచ్చేటటువంటి అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనేటటువంటి పునర్బలనాలు సాంఘిక పునర్బలనానికి చెందుతాయి అన్నమాట. 2005 ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి. విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి. ఉపాధ్యాయుని నుంచి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పనిని చేస్తున్నాడు. అక్కడ ఏంటంటే ప్రశంసలు పొందేందుకు ఇంటి పని చేస్తున్నాడు కాబట్టి కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? సో 3వ దశలో చెందుతాడనమాట. తాదాత్మ్యకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోవైజ్ఞానిక దశలోని లక్షణాలు. గుప్త దశలో ఉంటాయి తాదాత్మ్యకరణం, అంతరీకరణం అనేటటువంటివి. నెక్స్ట్ 1 పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకమైనటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణాలేంటి? స్కీమాటాలు. జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. జ్ఞానేంద్రియ వికాసం ఏ దశలో అధికంగా ఉంటుంది? శైశవ దశలో అధికంగా ఉంటుంది. ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు గల పిల్లలకు విద్యా హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు. మరి ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసు వారికి మరి విద్యా హక్కు అనేటటువంటిది ఒక ప్రాథమిక హక్కు. ప్రక్షేపణ పరీక్షల యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది? ప్రక్షేపణ పరీక్షల యొక్క లక్షణం అస్పష్టమైనటువంటి ఉద్దీపన. ఇగో అనేటటువంటిది ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవిక సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు అని తెలియజేసిన వారు ఎవరు? పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారని తెలియజేసిన వారు నామ్ చామ్స్కీ. తల్లిదండ్రులు పిల్లల యొక్క కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దీనిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది. విరమణ అనేటటువంటిది. నెక్స్ట్ 1 బోబోడాల్ ప్రయోగం అనేది దీనికి సంబంధించింది. పరిశీలన అభ్యసనానికి సంబంధించింది. రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ ఏంటి? సో ఆడుకోవాలనుకుంటుంది ప్లస్, మురికవుతాయని బాధపడుతుంది మైనస్. సో ఉపగమ పరిహార అనేది రైట్ ఆన్సర్. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ఏంటి? మూర్తిమత్వం యొక్క అంచనా పరీక్షల్లో మిక్కిలి తరచుగా ఉపయోగించేది ప్రశ్నావళి. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయాన్ని ఇంతకు ముందు ఎప్పుడో చూసినటువంటి భావన కలగడం.
డిజావు దీన్నే మిథ్యాపరిచయ భావం అని అంటారు. బోధనాభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం ఏంటి? అంతరదృష్టి అభ్యసనం. మధ్యాహ్న భోజన పథకం అందించడం వెనుక గల ప్రధాన ఉద్దేశ్యం ఏంటి? మధ్యాహ్న భోజన పథకం అందించడం వెనుక ఉండేటటువంటి ప్రధాన ఉద్దేశ్యం ప్రాథమిక అవసరాలు తీర్చడం కోసం. ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాను టైప్ చేసే ముందు ఉపయోగించేటటువంటి చిహ్నం ఏంటి? ఈక్వల్స్ టు. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష సామూహిక కారక సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. అతి సంజ్ఞానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవడం. సొంత ఆలోచన విధానం. అతి సంజ్ఞానాత్మకత అనగా స్వబుద్ధి అనగా అంటే ఏంటంటే తన గురించి తాను ఆలోచించుకోవడం, తాను ఏంటో తెలుసుకోవడం. అదే తన గురించి ఉన్నటువంటి సొంత ఆలోచన విధానమే అతి సంజ్ఞానాత్మకతకి చెందుతుంది. గుర్తింపు అనేటటువంటి సామర్థ్యాన్ని కొలిచేటటువంటి ప్రశ్నలేంటి? జతపరిచే ప్రశ్నలు అవుతాయి, లక్ష్యాత్మక ప్రశ్నలు అవుతాయి. ఇవన్నీ కూడా గుర్తింపే. తప్పొప్పులు అవుతాయి. ఇవన్నీ గుర్తింపుకి చెందుతాయి. మెమరీ యూనిట్ లో దీనిలో భాగం. మెమరీ యూనిట్ అనేటటువంటిది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో సిపియులోనే ఒక భాగం అన్నమాట. కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమరీ యూనిట్ ఉంటుంది, ఏఎల్యు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ కూడా ఉంటుంది. ఇక్కడ సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరైన క్రమం ఏంటంటే సన్నాహం, గుప్త స్థితి, అంతర్దృష్టి, నిరూపణం. తర్వాత ఎవరి ప్రోద్బలం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కెరాటే క్లాసులకు వెళ్లడంను సూచించేది ఏమిటి? అభిరుచి. తనకు తానుగా వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? అభిరుచి ఉన్నదని అర్థం అన్నమాట. రమణికి హోంవర్క్ చేయాలని లేదు, అలాగని ఉపాధ్యాయునితో తిట్లు తినాలని కూడా లేదు. అప్పుడు ఏమవుతుంది? హోంవర్క్ చేయాలని లేదు, తిట్లు తినాలని లేదు. పరిహార సంఘర్షణ అవుతుంది. పద్మ తాను మొదట నేర్చుకున్నటువంటి 30 పదాలలో 18 పదాలను గుర్తించింది. అయితే అమ్మాయి యొక్క గుర్తింపు గణన. గుర్తించింది అంటే అప్పుడు ఏమెయ్యాలంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100 వేయాలి. గుర్తించింది అని ఇస్తే ఒప్పులు బై మొత్తం ఇంటూ 100. అదే గుర్తించలేదు అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఇవి తప్పులు ఇచ్చినట్లు అర్థం. తప్పులు ఇస్తే మనకి ఈ సూత్రం వేయాలి. మరి ఒప్పులు ఇచ్చారనుకోండి, ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 అని వేయాలి. సో ఇక్కడ ఒప్పులు బై మొత్తం అంటే 18/30 ఇంటూ 100. సో 60% అనేది రైట్ ఆన్సర్. ఎన్ని గుర్తిస్తే అది ఒప్పులు, ఎన్ని గుర్తించలేదు అంటే తప్పులు. ఈ మూర్తిమత్వ రకానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంతర్ముఖులుగా సున్నిత స్వభావులుగా ఉంటారు. సున్నిత స్వభావులుగా ఉంటారు. ఎవరు అంటే లంబకృశకాయిత అనేది రైట్ ఆన్సర్. ఈ వయసు గల పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. 3 నుండి 4 సంవత్సరాల వయసు గల పిల్లలు సహకార క్రీడల్లో పాల్గొంటారు. ప్రేమ అనున్నది ఈ క్రింది ఉద్వేగాలతో ద్వితీయ ఉపగమం కలిగి ఉంటుంది. సంతోషం మరియు అంగీకారం అన్నమాట. సాధారణంగా శిశువులో అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరిగేటటువంటి దశ ఏంటి? అనుకరణ ద్వారా, నిబంధనం ద్వారా జరిగేటటువంటి దశ శబ్దానుకరణ దశ. అలాగే కోల్బర్గ్ నైతిక వికాసం పెరిగే కొద్దీ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం పెరిగే కొద్దీ, వివేచనం పెరిగే కొద్దీ వ్యక్తులలో ఈ లక్షణం తగ్గుతుంది. నైతిక వివేచనం పెరిగే కొద్దీ మరి స్వీయ కేంద్రీకరణ అనేటటువంటిది, తనకే సొంతమైపోవాలి అట్లాంటి స్వార్థమైనటువంటిది తగ్గుతుందన్నమాట. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సిద్ధంగా ఉన్న స్థితియే వైఖరి అని నిర్వచించిన వారు ఎవరు? ట్రాయర్స్. ప్రజ్ఞాలబ్ధి 35 నుండి 55 మధ్య గల బుద్ధిమాంద్యుల్ని ఏమంటారు? 35 నుండి 55 మధ్య గల బుద్ధిమాంద్యులే మిగతా బుద్ధిమాంద్యులు. వాళ్ళని మనం కొంచెం శిక్షణ ఇస్తే కొంచెం మార్పు వస్తుందన్నమాట వాళ్ళు. ప్రజ్ఞకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలను తెలిపే స్పష్టమైన లక్షణం ఏంటి? చర్చలను తెలిపేటటువంటి స్పష్టమైన లక్షణం ఏక మరియు అనేక అనేటటువంటిది. పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ ఏంటి? పుస్తక నేర్పరులకు ఉండేటటువంటి ప్రజ్ఞ శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ. మనోవైజ్ఞానిక సూత్రం చేతనత్వ శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది చేతనత్వ శాస్త్రం అన్నటువంటి సాంప్రదాయాన్ని తీవ్రంగా విభేదించిన వారు ఎవరు? ప్రవర్తనవాదులు. మీ సూపర్వైజర్ మీద కోపంతో మీ స్నేహితునితో పదునుగా మాట్లాడారనుకోండి, అప్పుడు ఇది ఏ రక్షణ తంత్రానికి చెందుతుంది? అత్త మీద కోపం దుత్త మీద చూపడం విస్థాపనాన్ని చెందుతుంది. భాష సంబంధ వైకల్యం అనేది భాషణం అయితే
భాషించడం, మాట్లాడడానికి సంబంధించింది ఫేసియా, రాత సంబంధమైనది గ్రాఫియా, పఠన సంబంధమైనది లెక్సియా. గుర్తుపెట్టుకోండి. పాఠశాలల్లో మొదటి రోజున భయపడిన పిల్లవాడు ఏడవడం, బొటనవేలు చీకడం, అలాగే మొదలైనటువంటి ప్రవర్తనలు చూపడం అనేది దేనికి చెందుతుంది? మొదలైన ప్రవర్తనలు చూపడం అనేటటువంటిది ప్రతిగమనానికి చెందుతుంది. ప్రతిగమనం, ఏడవడం అనేది ప్రతిగమనం. భావనోత్పత్తి దశ అనగా అర్థం ఏంటి? భావనోత్పత్తి దశ అనేది ఏ దశలో ఉంటుంది? గుప్త దశలో ఉంటుంది. భావనోత్పత్తి దశ అనేది గుప్త దశలో ఉంటుంది. బోబోడాల్ ను ఉపయోగించి పరిశోధన చేసినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బండూరా. ఒకరి సంవేదనలు గుర్తించడం మరియు వ్యక్తపరచడంలో అభ్యసన విధానం ఏంటి? ఒకరి సంవేదనలు గుర్తించడం మరియు వ్యక్తపరచడంలోని అభ్యసన విధానం ఏంటంటే ఉద్వేగ వికాసం. శిశువు వినికిడి శక్తి అభివృద్ధి చెందేది ఎక్కడ? శిశువు యొక్క వినికిడి శక్తి అభివృద్ధి చెందేది జననానికి ముందు. స్థానికత అనేటటువంటిది దీనితో సంబంధం ఉంటుంది. భాషా వికాసంతో సంబంధం ఉంటుంది. నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించిన వారు ఎవరు? నిర్నిబంధిత వాస్తవాన్ని నొక్కి వక్కానించిన వారు కార్ల్ రోజర్స్. నీవు నేర్చుకున్నటువంటి దానిని కొలుచుటకు ఉద్దేశించినటువంటి నిక్ష. నేర్చుకున్న దాన్ని కొలవాలంటే సాధన నిక్ష. స్మృతి విస్మృతి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అర్థం లేని పదబంధాలను ఉపయోగించారు. అర్థం లేని పదబంధాలను ఉపయోగించిన వారు ఎవరంటే ఎబ్బింగాస్. ఒకరి పగటి కళ్ళను కోరికలను తృప్తిపరిచేటటువంటి రక్షణ తంత్రం ఏంటి? పగటి కళ్ళను కోరికలను తృప్తిపరిచేది స్వైర కల్పన. మానవ మేధస్సులోని విషయాలు పూర్వపు క్రియల యొక్క వ్యక్తీకరణయే కళ అని అన్నటువంటి మనోవిజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒత్తిడి యొక్క 4 ప్రధాన అంశాలేంటి? కుంటనము, సంఘర్షణ, పీడనము, ఆందోళన. కుంటనం, సంఘర్షణ, పీడనం, ఆందోళన ఇవన్నీ కూడా ఒత్తిడికి లోన్ చేస్తాయి అన్నమాట. 2 నుండి 3 సంవత్సరాల వయసు గల పిల్లలు ఈ రకమైనటువంటి క్రీడల్లో పాల్గొంటారు. సమాంతర క్రీడల్లో పాల్గొంటారు. ఈ వయసు గల శిశువు తనంతట తానుగా నడవడం ప్రారంభిస్తారు 15 నెలలు. అలవాట్లు అనేవి నేర్చుకునేవి. మానసిక చిత్రాలు, సంజ్ఞలను ఉపయోగించేటటువంటి పిల్లవారి సామర్థ్యం దేనికి దారితీస్తుంది? వస్తు స్థిరత్వానికి దారితీస్తుంది. ఎరిక్సన్ ప్రకారం కౌమారుల యొక్క ప్రధాన సంక్షోభం గుర్తింపు. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందేటటువంటి దశ. ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందేటటువంటి దశ. ఒక పిల్లవాని ప్రజ్ఞాలబ్ధి 128 అయితే అతడు దేనికి చెందుతాడు? అతడు అధిక ప్రజ్ఞావంతుడికి చెందుతాడనమాట. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాల ద్వారా సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా సిద్ధాంతం ప్రతిపాదించింది. దేని ద్వారా అంటే బహుముఖ ఆలోచన ద్వారా. సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు అనేటువంటివి బహుముఖ ఆలోచన ద్వారా, మరి బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం కదా గిల్ఫర్డ్ది, బహుముఖ ఆలోచన ద్వారా పొందవచ్చని ప్రతిపాదించారు. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం అనేటటువంటి 2 మార్గాల ద్వారా విస్మృతిని వివరించినటువంటి సిద్ధాంతం జోక్య సిద్ధాంతం. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం ఏంటి? అతి తక్కువ సమర్థత అంటే కొంచెం కాలం మాత్రమే గుర్తుండేటటువంటిది. సమర్థత గల స్మృతి విభాగం ఏంటి అంటే సంవేదన స్మృతి. ఇవన్నీ ఆల్రెడీ టిక్ చేసి ఉన్నాయంటే ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు వాయిస్ రాలేదని మళ్ళీ నేను చేయాల్సి వస్తుంది. అతి తక్కువ సమర్థత గల స్మృతి విభాగం ఏంటి అంటే సంవేదన స్మృతి. దీనిపై మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎలిజబెత్ హార్లాక్ పరిశోధనలు చేశారు. ప్రోత్సాహకాలపై ఎలిజబెత్ హార్లాక్ పరిశోధన చేయడం జరిగింది. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. ప్రవర్తనకు దారితీసేటటువంటి సరి అయిన వరుస క్రమం. ప్రవర్తనకు దారితీసేటటువంటి సరి అయిన వరుస క్రమం ఏంటంటే మరి సమతా స్థితిలో అసమతుల్యత, తరువాత అవసరము, తర్వాత ఉత్సుకత, చివరికి ప్రవర్తన. సవాళ్ళను ఎదుర్కొనే లేదా భయపెట్టే పరిస్థితుల్లో ఒక భౌతిక లేదా మానసిక ప్రతిస్పందనను ఎలా అంటారు? ఒత్తిడి అంటారు. భయపెట్టే పరిస్థితుల్లోనే మనం ఒత్తిడిని ఎదుర్కొంటాం. శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏమిటి? అంతర్గత ప్రతిక్రియలు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అండి, థ్యాంక్ యూ. జ్ఞానేంద్రియ వికాసం అనేటటువంటిది ఏ దశలో అధికంగా ఉంటుంది? శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అధికంగా ఉంటుంది. థార్న్డైక్ యొక్క CAVD ప్రజ్ఞా పరీక్షను దీనిని మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. మానసిక సామర్థ్యాలు. భాషా సంబంధ వైకల్యం అంటే ఏంటి?
భాషణానికి సంబంధించినటువంటి భాషా సంబంధ వైకల్యం ఏది అంటే డిస్ఫేసియా. ప్రజ్ఞాలబ్ధి ఐడి ప్రజ్ఞాలబ్ధి ఐక్యూను మరి సూచించేటటువంటిది ఏంటి? వ్యక్తుల యొక్క మానసిక వికాసం అనేటటువంటి దాన్ని సూచిస్తుంది. మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ జననాంతర కారకంగా పనిచేసేది ఏమిటి? మూర్తిమత్వ వికాసంలో జనన పూర్వ కారకముగాను జననాంతర కారకంగాను రెండింటిగా పనిచేసేటటువంటిది తల్లిదండ్రుల యొక్క వైఖరి. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది? పావ్లోవ్ యొక్క ప్రయోగంలో నిబంధన జరిగిన తర్వాత ఆహారం నిర్నిబంధిత ఉద్దీపనగా పనిచేస్తుంది. నిర్నిబంధిత ఉద్దీపన. డిఏటిబిలో ఉండేటటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. డిఏటిబి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలో ఉండేటటువంటి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. భాషా వికాసంలో మొట్టమొదటి దశ ఏది? భాషా వికాసంలో మొట్టమొదటి దశ ప్రాగ్ భాషా దశ. రక్షణ తంత్రాలు అనే భావనను మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వారు ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. సాంఘిక అభ్యసనంలో అంశాలు ఏమిటి? సాంఘిక అభ్యసనంలో అంశాలు అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం. సాంఘిక అభ్యసనంలోని అంశాలు వరుసగా అవధానం, ధారణ, పునరుత్పాదనం, పునర్బలనం ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం ఏంటి? ప్రక్షేపణ పరీక్ష యొక్క లక్షణం అస్పష్టమైన ఉద్దీపన. రమ ఉపాధ్యాయుడు చెప్పినది విని విషయాన్ని స్మృతిలో ఉంచుకుంది. మరి ఇది ఏ రకమైనటువంటి స్మృతి? చెప్పినది విని మరి స్మృతిలో ఉంచుకుంది కాబట్టి ఇది నిష్క్రియాత్మక స్మృతికి చెందుతుంది. నిష్క్రియాత్మక విని అంటే అందులో ఏం పని జరగలేదు. సో క్రియాత్మకమైనటువంటిది కాదు, నిష్క్రియాత్మకమైనది. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనే ప్రవచనం ఎవరి సిద్ధాంతం? పుట్టుకతోనే భాషను నేర్చుకునే అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనే ప్రవచనం నామ్ చామ్స్కీ యొక్క సిద్ధాంతం. రోషక్ ఇంక్బ్లాట్ టెస్ట్ విశ్లేషణలో ప్రయోజ్యుడు గుర్తించినటువంటి ఆకృతి, రంగు, చలనం అనేవి దేనికి చెందుతాయి? ఆకృతి, రంగు, చలనం అనేటటువంటివి నిర్ణయకాలకి చెందుతాయి. పావని ఒక పద్యాన్ని మొదట 8 ప్రయత్నాల్లో నేర్చుకుంది. కొంతకాలం తర్వాత ఆ పద్యాన్ని 2 ప్రయత్నాల్లోనే నేర్చుకుంటే ఆమె పొదుపు గణన ఎంత? మరి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 దాన్ని బట్టి మరి 8 - 2 బై 8 ఇంటూ 100. సో 6/8 ఇంటూ 100 75% అనేది వస్తుంది. వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు? 2 రకాలు. వ్యక్తంతర్గత వైయక్తిక భేదాలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం ఏమిటి? ఎందుకు అంటే విద్యార్థులు ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. డేనియల్ గోల్మన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణమైనది ఏంటి? మరి విజయానికి కారణమైనది 80% ఉద్వేగ ప్రజ్ఞ ఉంటే 20% సాధారణ ప్రజ్ఞ. 80% ఉద్వేగ ప్రజ్ఞ ఉంటే 20% సాధారణ ప్రజ్ఞ. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? పిల్లవాడు పరిసరాల యొక్క డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియే అనుగుణ్యం. దాన్ని అనుగుణ్యత అంటారు. ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి నిర్ణయించేవి ఏమిటి? ప్రజ్ఞా పరీక్షల్లో వ్యక్తి యొక్క నిష్పాదనను బట్టి నిర్ణయించేది మానసిక వయస్సు. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగక ముందు గంట శబ్దం అనేది ఏమవుతుంది? నిబంధన జరగక ముందు గంట శబ్దం నిబంధిత ఉద్దీపన లేదా దాన్ని అసహజ ఉద్దీపన అంటారు. పిల్లల్లో తాదాత్మీకరణం, అంతరీకరణం అనేటటువంటి మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక దశలో గమనించవచ్చు. తాదాత్మీకరణం, అంతరీకరణం అనే మనోలైంగిక ప్రక్రియలను గుప్త దశలో మనం గమనించవచ్చు. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ప్రాథమిక పాఠశాలలోని దశలు ఉత్తర బాల్య దశలో ఉంటారు పిల్లలు. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్షకు ఉదాహరణ. విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష డిఏటి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం ఏంటి? అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పేది సంసిద్ధతా నియమం. ప్రేరణ అంటే సంసిద్ధతా నియమం.
నిర్ధారణ మాపనల ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తి చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేటటువంటిది ఏంటి? హాలో ప్రభావం. నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేటటువంటిది ఏమవుతుంది అంటే హాలో ప్రభావం. శిక్షణ తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణించబడేటటువంటి పిల్లలెవరు? శిక్షణ ఇచ్చిన తర్ఫీదు ఇచ్చిన వాళ్ళు కొంచెం బాగుపడతారనమాట. అటువంటి మానసిక వికలాంగులు ఎవరంటే మిత బుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరైన క్రమం ఏంటి? సృజనాత్మక ప్రక్రియలోని దశల యొక్క సరి అయిన క్రమం సన్నాహం,